సూర్యకుమారి గారు చెప్పండి. శివశక్తి కామః శివశక్తి కామః శివశక్తి కామః క్షితిరథ 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 రవిశీతకిరణః 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 స్మరోహం సస్యగ్రహ స్మరోహం సస్యగ్రహ స్మరోహం సస్యగ్రహ తదనుచ 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 పరమారహరయః పరమార హరయః పరమార హరయః హ్యమీ హృల్లేఖాభిః హ్యమి హృల్లేఖాభిః హ్యమి హృల్లేఖాభిః తిసృభిః 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 అవసానేషు ఘటితాః అవస్థానేషు ఘటితాః అవస్థానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే భజంతే వర్ణాస్తే భజంతే వర్ణాస్తే తవ జనని తవ జనని తవ జనని నామావయవతాం నామావయవతాం నామావయవతాం. ఉత్తమమ్మని మరొక రెండమ్మా. సుజాత గారు. జై శ్రీరామన్. శివశక్తి కామః శివశక్తి కామః శివశక్తి కామః క్షితిరథ 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 రవిశీతకిరణః 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 స్మరోహం సస్యగ్రహ స్మరోహం సశక్రః స్మరోహం సశక్రః తదనుచ 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 పరమారహరయః 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 హ్యమీ హృల్లేఖాభిః హ్యమి హృల్లేఖాభిః హ్యమి హృల్లేఖాభిః తిసృభిః 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 అవసానేషు ఘటితాః అవసానేషు ఘటితాః అవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే భజంతే వర్ణాస్తే భజంతే వర్ణాస్తే తవ జనని తవ జనని తవ జనని నామావయవతాం నామావయవతాం నామావయవతాం. జై శ్రీరామ్. ఇక్కడ మనకి నిన్నటి శ్లోకంలో చతుషష్ట్యా తంత్రైః అంటూ 64 తంత్రముల గురించి చెప్పడం జరిగితే, ఈనాటి శ్లోకంలో
ఈ ఆదిపరాశక్తి యొక్క పంచదశాక్షరి మంత్రము గురించి చెప్పడం జరుగుతుంది. అది తంత్రము, ఇది మంత్రము. శివ, శివుడు అంటే మనకి పైన కనిపించేటువంటి అర్థం వేరు, మంత్రానికి సంబంధించిన అర్థం వేరు. శివ శివుడు, శక్తి శక్తి, కామ మన్మధుడు, క్షితి భూమి, రవి సూర్యుడు, శీతకిరణ చంద్రుడు, స్మర మన్మథుడు, హంస సూర్యుడు, శక్ర ఇంద్రుడు, పరామారహరయ పరాశక్తి, మార మన్మథుడు, హరయ హరి. పరామారహరయ అంటే పరాశక్తి, మన్మథుడు, శ్రీహరి. అని దేవతల పేర్లు చెప్పడం జరిగింది. వాస్తవంగా శివుడు, శివ అంటే శివుడు అని అర్థం కాదు. ఇక్కడ శివ అంటే క అనే అర్థం, క అనే అక్షరం. శక్తి అంటే ఏ అనే అక్షరము, కామ అంటే ఈ అనే అక్షరము, క్షితి అంటే లా, సూర్యుడు అంటే హ, శీతకిరణ అంటే స, స్మర క, హంస హ, శక్ర ల, పరామారహరయ అంటే స, క, ల. అమి ఈ 12 బీజాక్షరములు తిసృభి మూడైన హృల్లేఖాభి హ్రీంకారముల చేత అవసానేషు విరామస్థానములో మధ్య మధ్యలో అని అర్థం. ఘటితాః కూర్చబడినవైన తే వర్ణాః నీకు సంబంధించిన బీజాక్షరాలు తవ నీ యొక్క నామావయవతాం త్రిపుర సుందరి మంత్రము. ముందు చెప్పింది చెప్తారండి? చెప్తానమ్మా, చెప్పింది ఒక్కసారి చెప్తాను. త్రిపుర సుందరి మంత్రము యొక్క అవయవములుగా భజంతే సేవించబడుతున్నాయి అని ఇక్కడ అమ్మవారి యొక్క పంచదశి మంత్రము అంటే ఇవన్నీ బీజాక్షరాలే. ఇందులో ఏదో దేవి అయి నమః లాంటి పదజాలం ఏది ఉండదు. లేకుండా కేవలం బీజాక్షరాలను మాత్రమే చెప్పడం జరుగుతోంది. ఇక్కడ ఈ శివ, శక్తి, కామ ఇలా చెప్పడం ద్వారా ఆయా దేవతల గురించి చెప్తున్నారని మనం అనుకోకూడదు. మంత్ర రహస్యాలని ఇలాగే చెప్తారు. మంత్రం ఏదైనా చెప్పినప్పుడు అది దానిని సాక్షాత్తు మంత్రంగా కాకుండా దాని అభిమాని దేవతల్ని చెబుతూ చెప్పడం అనేది జరుగుతుంది. శివ అంటే కా అని, శక్తి అంటే ఏ అని, కామ అంటే ఈ, క్షితి లా, సూర్యుడు హ, శీతకిరణ స, స్మర మన్మథుడు అంటే క, హంస హ, శక్ర ల, మార క, హరి ల. ఈ విధంగా అమ్మవారి అక్షరాలు, బీజాక్షరాలు తిసృభి హృల్లేఖాభి 3 హ్రీంకారముల చేత వేరు చేయబడ్డాయి అని చెప్తున్నారు. అంటే 3 ఖండములు ఉన్నాయి ఇక్కడ. ఒక ఖండము పేరు అంటే మొత్తము
పంచదశి లేదా పంచదశాక్షరి మంత్రరూపమైనటువంటి బీజాక్షరాల క్రమం ఇది. క ఏ ఈ ల హ్రీం హ స క ల హ ల హ్రీం స క ల హ్రీం. ఇది 3 ఖండములు. మొదటి ఖండాన్ని వాగ్భవ కూటమని, రెండవ ఖండాన్ని కామరాజ కూటమని, మూడవ ఖండాన్ని శక్తి కూటమని చెబుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఈ బీజాక్షరి ఉపాసన అనేది గురుముఖత తెలుసుకొని నియమనిష్టలతో కూడి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో మనము అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. కనుక అవి చేసుకునేటువంటి యోగ్యత లేని వాళ్ళందరూ కూడా ఈ శ్లోకాన్ని చదివి తరించేటువంటి అవకాశం ఉన్నది. కనుక ఈ శ్లోకాన్ని మనం ఉపాసన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి శివశక్తి కామ క్షితిరథ రవిశీత కిరణ, ఇలా మనం ఈ శ్లోకాన్ని చదువుకోవడం ద్వారా అమ్మవారికి సంబంధించినటువంటి ఈ బాలా త్రిపుర సుందరి పంచదశి అక్షరి ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని మనం ఉపాసన చేసినటువంటి ఫలితాన్ని పొందిన వాళ్ళం అవుతాం. చూడండి, బీజాక్షరం యొక్క ఫలితం ఏమిటి అని అంటే విద్యాప్రాప్తి. అక్షరాలని మనము సేవించడం ద్వారా విద్య అనేది మనకు వస్తుంది. మనకు అక్షరాలు తెలియనప్పుడు విద్య నేర్చుకునేటువంటి అవకాశమే లేదు. వచ్చినా ఆ విద్య ఉపయోగపడదు. కాబట్టి చదువు అంటేనే అక్షరంతో మొదలవుతుంది. కనుక ఈ శ్లోకాన్ని మనం ప్రతిరోజు 1000 సార్లు చెప్పుకోవడం ద్వారా సకల విద్యా ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి గొప్ప ఫలితాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని చదివేటువంటి 45 రోజులు చదవాలి. ప్రతిరోజు 1000 సార్లు చదవాలి. ఈ శ్లోకాన్ని చదివేటువంటి సమయంలో అమ్మవారికి పెరుగన్నము, మినపగారెలు నైవేద్యంగా పెట్టాలి. అటువంటి సకల విద్యలని మనకి అబ్బేలా చేసేటువంటి అతి శ్రేష్టమైనటువంటి శ్లోకం ఇది. శివశక్తి కామ క్షితిరథ రవిశీత కిరణ స్మరోహం సస్యక్రః తదను పరామారహరయః హ్యమీ హృల్లేఖాభిః తిసృభిరవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. శ్రీమాత్రే నమః.